మే 21వ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి 100% జరిగేది ఇదే. అయితే ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది? ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం. మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మొండి వ్యక్తులు, చాలా ఘటికులు, చాలా గట్టి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలానే వీరు అనుకున్నది సాధించేంత వరకు అస్సలు దేనిని వదిలిపెట్టరు. వీరు అనుకున్నది సాధించటం కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళేటటువంటి వ్యక్తులు. అలానే ఈ వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమయంలో కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పురుషులైతే స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కూడా పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదో 4 మంచి మాటలు చెప్పారు కదా అని చెప్పి మీ రహస్యాలను మాత్రం అసలు పంచుకోకూడదు. మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వల్ల మీకు అనేక రకాల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే గోచర ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కొంతమందికి కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ అవి కూడా ఈ సమయంలో తీరిపోతాయి. ముఖ్యంగా చాలామందికి అంటే కుటుంబ పరంగా సమస్యలు రావటం, ఇంకా డబ్బు పరంగా సమస్యలు రావటం, అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా చాలా రకాల సమస్యలు రావటం వంటివి జరుగుతూ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఈ సమయంలో అయితే ఖచ్చితంగా తొలగిపోయి ఇక అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. వారికి అన్ని రకాలుగా కూడా సమస్యలు తొలగిపోయి అదృష్టమైతే కలిసి వచ్చే అవకాశం ఈ సమయంలో ఉంది. ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. అలానే వీరికి అన్ని రకాలుగా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి ఇక వీరికి అదృష్ట యోగం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యోగంలో కూడా వీరి యొక్క దరిద్ర బాధలు తొలగిపోయి వీరికి మునుపు ఉన్నదానికంటే కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు ఏవైనా వ్యాపారానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్ట యోగం అయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి జీవితంలో ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశివారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి భూములకి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక ధనస్సు రాశి వారు ఇష్టదైవ ఆరాధన చేస్తే గనక మీకు చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.